చిన్న సైజు కొల్లేరు లేక్ లాగే ఉంటుంది చూడండి. చాలా పెద్దది ఇది, ఒక మినీ కొల్లేరు అనొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మళ్ళీ కొత్త ప్లేస్లో తీసుకొచ్చాను. ఇది మా విలేజ్లకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్. చాలా బాగుంటుంది అనమాట, బట్ చాలా భయంకరమైన ప్లేస్. దాన్ని భయంకరమని ఎందుకు అంటున్నానంటే మీకు తర్వాత వీడియోలో చెప్తాను అనమాట. సో వెయిట్ చేయండి లాస్ట్ వరకు. సో హాయ్ ఫ్రెండ్స్, నా వెనకాల అదంతా చూస్తున్నారు కదా, ఇది ఒక మినీ చెరువు లాంటిదే. మా ఊర్లో చాలా పెద్ద చెరువు అనమాట ఇది. అండ్ అంటే మా ఊరు కాదు, మాకు పక్కన ఉన్న ఊరు, నైబర్ అనమాట. సో ఎప్పుడు ఇక్కడ నాకు ప్రశాంతత కావాలంటే ఇక్కడికి వస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఈ టైంలో చాలా బాగుంటుంది. మన హైదరాబాద్లో దరిద్రంగా ఏంటయ్యి స్మెల్ రావడం కానీ, వాటర్ చాలా దరిద్రంగా ఉండడం కానీ అలా ఏమి ఉండదు. ఇక్కడ చాలా బాగుంటుంది. చూసి కొలిది ఇంకా అలా కూర్చొని అలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వాకింగ్ చేసి ఇటు అటు తిరిగి వీడియో తీస్తున్నాను కాబట్టి చెమటలు బేవచ్చంగా గారిపోతున్నాయి. క్లైమేట్ అయితే ప్రస్తుతం చల్లగానే ఉంది, బట్ ఈ బ్లాగ్ చేయడం వల్ల ఇలా అవుతుంది అనమాట. చిన్న సైజు కొల్లేరు లేక్ లాగే ఉంటుంది చూడండి. చాలా పెద్దది ఇది, ఒక మినీ కొల్లేరు అనొచ్చు. చాలా బాగుంటుందండి ఈ లొకేషన్ అయితే. నాకు ప్రశాంతత కావాలన్నప్పుడు, ఎందుకంటే మనకి నేచర్ అంటే చాలా ఇష్టం. అలా వచ్చి అలా కూర్చుని హాయిగా టైం స్పెండ్ చేయాలంటే చాలా బాగుంటుంది అనమాట.
కాకపోతే ఇక్కడ గేదెలని కడుగుతూ ఉంటారు దీంట్లో. సో అదొకటి కొంచెం చూసుకోవాలి. మనం ఎలాగే వాటర్ తాగేది ఏమి ఉండదు, జస్ట్ మనం చూసి ఆనందించడం తప్ప. బర్డ్స్ కూడా చాలా రకాలు వస్తాయి, మనకి తీద్దాం అనుకున్నాం కానీ మన దగ్గర అంత జూమ్ లెన్స్ లేకపోవడం వల్ల మీకు చూపిస్తా అవి కూడా, బట్ అంత క్లారిటీగా కనిపిస్తాయి లేదో నాకు తెలీదు. బట్ చూడండి, చూసి ఆనందించండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా చేద్దాం, ఐదర్ డ్రోన్తో అన్నా తీస్తా లేదా జూమ్ లెన్స్ అన్నా వాడతా ఫ్యూచర్లో ఖచ్చితంగా. సో చూడండి. అండ్ ఇందాక ఒక ప్లేస్ ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకో తర్వాత చెప్తానన్నాను కదా. సో ఆ ప్లేస్ ఎందుకన్నానంటే, జనరల్గా మనకు వర్షాకాలం వస్తుంది, ఇంకొక 1 month అయిపోయి ఉండే. ఇప్పుడు జూన్ మంత్ వస్తుంది కదా, జూలై అయితే ఇంకా జాగ్రత్తగా స్టార్ట్ అయిపోతాయి, వరదలు రావడం స్టార్ట్ అవుతాయి ఒక్కోసారి. వచ్చినప్పుడు ఇందాక బ్రిడ్జ్ షార్ట్లు అవన్నీ చూపించాను కదా. సో ఫస్ట్లో మీకు షార్ట్లు వేస్తాను. ఆ షార్ట్లు ఏవైతే చూపించానో నేను మాట్లాడాను చూడండి, భయంకరమైన ప్లేస్ అనేది. ఆ ప్లేస్లో ఏమవుద్దంటే, మొత్తం వరద వచ్చినప్పుడు మొత్తం చాలా హెవీగా వచ్చేస్తాయి వాటర్. ఎక్కువ వచ్చినాయి అంటే వాటర్ మొత్తం ఆ ఊరంతా మునిగిపోద్ది, వెళ్ళడానికి రోడ్డు కూడా ఉండదు. సో మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తాను. బట్ చాలా బాగుంటుంది అనమాట, అది కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. చాలా ఎప్పుడైనా టైం స్పెండ్ చేయాలంటే అక్కడ కూడా వస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇంకోటి అది వచ్చిందంటే, వరద వచ్చిందంటే ఆ బ్రిడ్జ్ ఏమైందంటే ఆల్రెడీ ఒకసారి పడిపోయింది అనమాట. మళ్ళీ ఇంకొకసారి వేశారు, ఇంకొకసారి కూడా పడిపోయింది. సో 2 times పడిపోయింది అనమాట ఆ బ్రిడ్జ్. మళ్ళీ వేయలేదన్నమాట గవర్నమెంట్, ఇంకా చిరాకు దొబ్బిందో లేదా ఫండ్స్ లేవో ఏమైందో తెలియదు కానీ గవర్నమెంట్ ఇంక వేయలేదు, ఏదో నార్మల్ రోడ్డు వేసింది. సో దాని మించి జనాలు ఏం చేస్తున్నారంటే, మా ఊరు నుంచి ఇటు మాధవరం రావాలన్నా లేదా మాధవరం నుంచి వేరే ఊరు వెళ్ళాలన్నా ఆ చిన్న బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంది, 2 months ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది జనాలు. ఎలా వెళ్ళాలో ఎవరికీ తెలియదు అనమాట. సో జనాలు అలా ఆ సిచ్యువేషన్లో మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటారు ఖచ్చితంగా. సో అది మాత్రం జరుగుతూనే ఉంటుంది. బట్ ఏం చేస్తాం, ఈసారన్నా మనకు కరెక్ట్ అయినోడు వస్తాడో లేదో మనకు తెలీదు. ఓటింగ్ అయితే అయిపోయింది, సో వీ విల్ వెయిట్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అనమాట. సో మీరు ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి అందరూ. అండ్ ఇంకోటి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుందండి. జనరల్గా నేచర్ నచ్చిన వాళ్ళకి కొంతమంది నచ్చుతారు, నచ్చిన వాళ్ళకి ఖాళీగా ఉండాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో లైఫ్లో ఏంటంటే, ఎవరో లేకపోయినా ఒక్కడనే ఉండగలం అనే ధైర్యం ఉండాలి, మెయిన్ అది. అర్థమైందా? సో ఇంకా ఏంటంటే, ఈ తిరుగుతూ ఉంటా. నాకేంటంటే యాక్చువల్లీ నాకు ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి కారణం కూడా ఇదే అనమాట. ఎప్పుడు తిరుగుతూ ఉండొచ్చు, ఏదో ఒకటి పని చేస్తా తిరుగుతూ ఉండాలి. అలా స్టేబుల్గా ఉండడం నాకు నచ్చదు అనమాట. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా అలా ఎక్కువసేపు కూర్చోవాలంటే నాకు నచ్చదు. బట్ తిరుగుతూ ఉండాలి, తిరుగుతూ ఉంటే నాకు అదే ఇంట్రెస్ట్ అనమాట. తిరుగుతూనే ఉంటా, ఎక్కడ ఆగను, ముందుకు సాగుతూనే ఉంటాను. సో ఒక ప్రొఫెషన్లో ఉన్నానంటే దాంతో ఆగిపోయి అక్కడితో ఆగిపోతానని కాదు. నేను ఫస్ట్ అయితే ఆ వీడియోగ్రఫీతో స్టార్ట్ చేశా, మెల్లిగా అది సినిమాటోగ్రఫీగా మారింది. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ ఒకటే ఆపేస్తే ఎలా అనుకున్నాను, తర్వాత ఫోటోగ్రఫీ వచ్చింది, ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, ఫోటోగ్రఫీ అయింది. ఫస్ట్ అయితే ఫోటోగ్రఫీతోటే స్టార్ట్ చేశా. బట్ ఏంటంటే అంత పర్ఫెక్షన్గా నేర్చుకోలే. బట్ వీడియో అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, సినిమాల గురించి వాటి గురించి ఇంట్రెస్ట్. సో దాని గురించి చేసుకుంటా వెళ్ళాను. నెక్స్ట్ దిగుదాం అనుకుంటున్నాను, మీ అందరి సహకారంతో డ్రోన్లో కూడా దిగుదాం అనుకుంటున్నా. మీ అందరి కోఆపరేషన్ కావాలి. అయితే డ్రోన్లో దిగాలి లేదా FPVలో దిగాలి. చూస్తున్నా, అది ఏమవుద్దనేది చూద్దాం, అది కూడా దిగి చూద్దాం.
ప్రతిదీ దిగితేనే కదా ఎంత లోతు ఉన్నదనేది తెలుస్తుంది. ఏం దిగకుండా ఏం చేయకుండా రిస్క్ తీసుకోకుండా అలాగే ఉన్నాం అనుకో లైఫ్లో ఎక్కడికి వెళ్ళాం అనమాట. సో మీరు కూడా ఎప్పుడు ఏదో ఒకటి రిస్క్ తీసుకుంటూనే ఉండండి. తీసుకోకుండా అయ్యో ఇది రిస్క్ తీసుకోకపోతే రిస్క్ తీసుకోకుండా ఇలాగే ఉందాం అంటే లైఫ్ ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. సో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి లైఫ్లో. రిస్క్ తీసుకోకపోతే ఏం ఉండదండి. నేను అదే చెప్తున్నాను కదా, రిస్క్ తీసుకోండి, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత అన్నీ తెలుసుకుంటారు మీరు. ఎక్స్ప్లోర్ చేయలేదనుకో, ఎక్స్ప్లోర్ చేయకుండా మన పేరెంట్స్ చెప్పినట్టు లేదా ఇంకెవరో చెప్పినట్టు త్వరగా పెళ్లి చేసుకో, సెటిల్ అయిపో, పిల్లల్ని కానీ ఇవన్నీ చేశారనుకో లైఫ్ అక్కడితో ఆగిపోద్ది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకున్నారంటే పిల్లలకి అంటారు, పిల్లలకి అన్న తర్వాత బాధ్యతలు పెరిగిపోతాయి, బయట తిరుగుదామంటే తిరగడానికి ఉండదు. సో అది ఆలోచించుకోండి. బ్యాచిలర్ లైఫ్ చాలా బెటర్. అలా అని అందరూ అలాగే ఉంటారు, అందరు అమ్మాయిలు అలాగే ఆపేస్తారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వరని కాదు. కొంతమంది మంచి అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు వచ్చారనుకో లైఫ్లో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని వెతుక్కోండి. అంతేగాని ఏంటంటే మన బుర్ర పట్టుకుని తినేది, ఎక్కడికి వెళ్ళినా రోజు ఫోన్ చేసి మనల్ని సావదొబ్బేది వచ్చిందంటే లైఫ్లో ఖచ్చితంగా చిరాకు దొబ్బుతుంది లైఫ్ లాంగ్. మనకేమో ఫ్రీడమ్ కావాలి. ఖచ్చితంగా ప్రతి మగాడు కోరుకునేది ఫ్రీడమేనండి. ఎంత అమ్మాయిని ఎంత లవ్ చేసేసినా, ఎంత ఇష్టం ఉన్నా ఒక సర్టెన్ టైం వస్తుంది. ఆ టైం వచ్చిన తర్వాత దీని అమ్మాయి ఏంట్రా ఈ టార్చర్ మనకు అనిపిస్తుంది. సో మీ లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుని పెళ్లి చేసుకోండి. కక్కుర్తి పడి పెళ్లి చేసుకున్నారా, ఏదో కాసేపు ఆనందం కోసం కక్కుర్తి పడి పెళ్లి చేసుకున్నారా, లైఫ్ లాంగ్ బాధపడతారు చూసుకుని. అది ఖచ్చితంగా నేను మాత్రం 100% గ్యారంటీ ఇవ్వగలను. లేదా మన మోడీ గారిలాగా, అబ్దుల్ కలాం గారిలాగా బ్రహ్మచారిలో ఉండిపోవాలన్నా ఉండిపోవచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్. గొప్ప గొప్ప వాళ్ళందరూ అలా బ్రహ్మచారిలా బతికిన వాళ్ళే. అర్థమైందా? ఏమీ పెళ్లి చేసుకుని ఎవడో బతకలేదు, ఏం చేయలేదు. అలా అని పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఎదవలని కాదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు వస్తే వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అండ్ మన అదృష్టం ఎలా ఉన్నది అనేది దాని ప్రకారం వెళ్తుంది అనమాట. అంటే మీకు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయలేరనుకో. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనకు అట్లీస్ట్ ఛాన్స్ ఉంటుంది, ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. అరేంజ్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా ఎలాంటిది వస్తుందో మనకు తెలీదు. మీరు ఏదో ఫస్ట్ మీటింగ్లో ఏదో తెలుసుకున్నాం అనుకుంటారు, కానీ ఎవరి గురించి అంత త్వరగా ఏం తెలియదు. సో ఇవన్నీ చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. సో ఏంటంటే మనకి లైఫ్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ ఏంటంటే ఇది లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి, కానీ ఇదేంటంటే లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి, అంతేగాని ఇదే మన లైఫ్ అంతా ఇదే అవ్వకూడదు. పెళ్ళి, పిల్లలు ఇవన్నీ జస్ట్ లైఫ్లో ఒక పార్టే. అర్థమైందా? మనం ఈ లైఫ్లోకి వచ్చింది ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి, ఏదో ఒకటి సాధించడానికి వచ్చాం ఈ ప్రపంచంలో. అంతేగాని అబ్బా మీ అమ్మ పెళ్ళి చేసుకున్నామా, తిరిగామా, అలా ఉన్నామా, అది చేసామా కాదు. ఏదో ఒక పర్పస్ ఉంటుంది, మీకు తెలీదు. ఇప్పుడు ఏంటంటే చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు అట్లీస్ట్ మగాళ్ళ ఉండేవారు, ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. ఎలా పడితే అలా ఉంటున్నారు. సినిమాల్లో కూడా చాలా దారుణంగా చూపిస్తున్నారు, ఏంటి మగాళ్ళని తగ్గించి మాట్లాడి అలా మాట్లాడుతున్నారు. సో అవన్నీ మీరు ఏది మీ బాడీలోకి, మీ బ్రెయిన్లోకి ఏది ఎక్కిస్తున్నారో అది కూడా చూసుకుని ఎక్కించుకోండి. అవి కూడా మీకు చాలా హానికరం అవుతాయి. ఏది సాంగ్స్ అయినా ఏదైనా చాలా చూసుకుని వినండి. ఏదైనా చాలా ఉంటుంది. సినిమాలు కూడా చాలా ప్రభావితం చేస్తాయి మన బిహేవియర్ని. సో అన్నీ చూసి దాని ప్రకారం వెళ్ళండి, అంతేగాని ఎలా పడితే అలా వెళ్ళొద్దు. సో అదండి వ్లాగ్. ఇంకా దీనికంటే నేను చెప్పేది ఏముంది, మన
ఈ నేచర్ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను చాలా మాట్లాడతాను, ఇంకా మాట్లాడే కొద్ది వెళ్తూనే ఉంటాను. ఇప్పుడు వరకు మీకు లైఫ్ గురించి చెప్పాను, నేచర్ గురించి చెప్పానంటే ఇంకా ఇది ఎంత లోతు ఉందో నాకు తెలియదు, కానీ సముద్రం ఇంకా లోతు ఎంత ఉంటుందో, ఇంకా లోతుకి ఇంకా వెళ్ళి అలా మాట్లాడుతూనే ఉంటాను నాకు టైం వచ్చిందంటే. సో ఏం లేదు, ఇప్పుడు ఇవన్నీ అంటే బయట వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాటర్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ఏరియాలకు వస్తే ఏంటి మైండ్ ఏంటో చాలా ఆనందం వస్తున్నట్టు ఉంటుంది ఇలాంటి వాటర్ ప్లేసెస్లో ఉంటే. కానీ వాటర్ని చూస్తేనే ఆనందం వస్తుంది, ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండింది నాకు. సముద్రం చూస్తే ఎప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాలనిపించేది, వెళ్తూనే ఉండేవాడిని సముద్రం, డైలీ వెళ్ళివ్వండి. అలాగే ఇక్కడ కూడా అంతే, వాటర్ చూస్తే చాలా ఆనందం. హైదరాబాద్లో వాటర్ ఉన్న ఏరియాలకు వెళ్దామంటే అమ్మ కంపు తప్ప అక్కడ ఏముండదండి, చిరాకు దొబ్బుతుంది. అది చూస్తేనే చాలా చిరాకు వస్తుంది, ఆ స్మెల్ ఒకటి. సో ఏమన్నా మంచి వాటర్ ప్లేసెస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి హైదరాబాద్లో, తిరగడానికి గట్ట వెళ్ళడానికి గట్ట. అంటే చాలా దూరంలో ఉన్నాయి వాటర్ ఫాల్స్, ఇవన్నీ చాలా దూరం వెళ్ళాలి. అలా కాకుండా మన దగ్గరలో ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.